మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ నితికా వ్లాగ్. సో ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ అయితే ఉంది. అదేందో నేను ముందు వీడియోస్లో అయితే చెప్తాను. సో అందరూ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్. సో ఇప్పుడు మా ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇట్లా చిల్ అవుతుర్రు. నేనైతే ఇప్పుడు వీళ్ళందరి కోసం అని చెప్పేసి దోశ వేస్తా. అన్నీ రెడీగా పెట్టేసింది అమ్మ. ఓకేనా? చూస్తూ ఉండండి. ఇంకా చట్నీ, టొమాటో చారు అండ్ అల్లం చట్నీ. పని నువ్వు తినేసేరా. పట్టుకో, ఫస్ట్ నువ్వు తిందా పట్టుకోరా. ఇక మీ అత్తమ్మ ఏమన్నది, పిల్లలు ఇద్దరు ఇక్కడ తినేస్తారు. పల్లి విలేజ్ ఇది, మన ఫేమస్ తెలంగాణ కిల్లా రామాలయం ఊరు ఇదే. ఇటు సైడ్ వెళ్తే ఇంకా కిల్లా రామాలయం అయితే ఉంటుంది. ఇంకా ఇది ఇటు సైడ్ వెళ్తే ఇంకా దూస్గాం విలేజ్. సో అట్ లాస్ట్ ఇంకా అందరం అయితే ఫామ్ హౌస్కి అయితే బయలుదేరిపోయినాం. చూడండి ఇట్లా చుట్టూరుగా ఎంత గ్రీనరీ ఉందో. సో వెదర్ అయితే కూడా అనుకూలంగానే ఉంది. కొంచెం వర్షం పడితే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలతోని, కానీ కొంచెం వర్షం ఏం లేదు. చాలా బాగుంది పీస్ఫుల్గా. సో ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఫామ్ హౌస్ టూర్ అయితే చేస్తాను. సో ఫామ్ హౌస్కి అయితే ఎంటర్ అయిపోయాము. పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. సో చుట్టూరుగా చెట్లు అయితే ఉన్నాయి, మంచిగా ఉంది. ఇది మేము ఈరోజు ఉంటున్న ప్లేస్. ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము. సో ఫామ్ హౌస్ అయితే ఎట్లుందో నేను చూపిస్తా. ఓకేనా? సో ఇక్కడైతే మంచి అవుతుంది. ఎట్లా పట్టింది కదా. సో ఇక్కడైతే మనకు రూమ్ కూడా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రూమ్లో అయితే ఉంచచ్చు అని చెప్పేసి ఇది కూడా అడిగింది. కిచెన్ కూడా ఉంది. మన కిచెన్ టీవీ కూడా అనుకుంటే టీవీ కూడా ఉంది. చైర్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇంకా చిల్ కావడానికి ప్లేస్ అయితే మంచిగా ఉంది. సో వాష్ చేసుకోవడానికి అన్నీ ఇవైతే మంచిగా ఉన్నాయి. వాష్రూమ్ కూడా ఉంది కదా. మా మైగడ్ కూలర్ కూడా ఉంది. ఫ్యాన్ కూడా ఉంది. ఫ్యాన్ ఉంది, కూలర్ ఉంది. వంటలు చేసుకొని ఇంకా అందరం అయితే ఇక్కడైతే తినచ్చు. సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఫోటో కొట్టేసిరా అన్న, ఒక ఫోటో కూడా కొట్టచ్చు. ఫోటో కొట్టేసి అటు చూపిద్దాం. బావకి కాల్ చేయుర్రే అన్న. మరి సరిపోతుందండి చిన్నగా. మన ఫ్యామిలీకి అయితే ఇట్లా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా మా వాళ్ళందరూ వస్తారు. మా వాళ్ళందరూ వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మేము వంటలన్నీ చేసుకుంటాము. ఏం వంటలు చేసుకుంటున్నామో అన్నీ అయితే చూపిస్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ప్లేస్. వంటలు ఇక్కడైతే వంటలు చేసుకుంటాం. అరే కడుపు
పెట్టుకోవడానికి ఇది కూడా ఉంది కదా మంచిగా. ఓకే నాకోసం తీసుకోవాలి అడ్డం కలిగి అవి గుచ్చుకుంటున్నాయి చెప్పలేసుకున్నాయి ఇక మిస్సింగ్ ఏంది ముందు ఏ ఆవురా అయితే పైనకైతే వెళ్తాను నీకు ఎక్కడ తినాలా అనేది వస్తుంది టిఫిన్ చేస్తాను రాకే ఒక ఆకాష్ మనీ ఆకాష్ కాడండి నచ్చింది కదా ఓకే వచ్చిండారా మనీ ఫోన్ చేసి వచ్చు అన్నకి ఇవే పనులే పండ్లు కాదు పండ్లు కాదు కావా నీకు పండ్లు అని తెలుసా అక్క అవి పండ్లు అనుకుంటున్నావు అన్న ఇవేంటి ఐడియా లేదా అందరికి తెలుసు అడుగు కామెంట్లో నీకు కూడా పని చేస్తుందా సో అన్ని కార్లు అయితే వచ్చినాయి ఇంకా సామాన్లు అయితే అన్ని తీసి ఇట్లా పెట్టుకున్నాం ఫస్ట్ అయితే సామాన్లన్నీ సెట్ చేసుకొని తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేస్తాం దావత్లో అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు మళ్ళీ ఇవన్నీ వేసుకోవాలి రమ్మ అంటేమో మా వాళ్ళు ఫోన్లలో మెసేజ్ పెడతానండి అచ్చుకోవాలి లేదు సో సర్ఫ్ పెట్టి ఫస్ట్ బౌన్లకి ఇట్లా మట్టి పెడితే ఏంటంటే తర్వాత తిన్న తర్వాత తోమేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నాకు సాప కాదు అందుకని కింద కూర్చుంటాడు మా పిల్లి ఛానల్ అది సరేనా ఇక అక్క చెల్లె నా కోసం పన్నీర్ బిర్యానీ ఇస్తుంది ఇది మాత్రం తినుడికే ఉన్నది మరి అమ్మని ఫోకస్ చేసి నెక్స్ట్ పెళ్లి సంబంధం ఉంటుంది చిన్నమ్మ వచ్చింది ఇప్పుడే మా చిన్నమ్మ అవి కారం తెచ్చినావా చికెన్ బిర్యానీ పొయ్యి మీదే కదా బావా కాదే కట్టెల పొయ్యి మీనా లేదంటే సిలిండర్ పొయ్యి మీనా అని హ్యాండ్ వాష్ చేసుకున్నారా కౌసు కలిగి కూరి హాయ్ వదిన బాగున్నావా ప్రియా జ్ఞానవి విఘ్న ఏ విఘ్న హాయ్ విఘ్న హాయ్ మణికంఠ హాయ్ ప్రియా ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తుంది మా అన్న చేస్తుండు మా ప్రియ చేస్తుంది ఇద్దరు చేస్తారు ఫ్రెంచ్ ఫ్రైస్
తెప్పించారు ప్యాకెట్, వాళ్ళు వచ్చి గోలి వేయడం అంతే. మా వదిన ఇప్పటిదాకా పెరుగు చేసింది, పెరుగు రైతా చేసింది. మా బావ చికెన్ బిర్యానీ, మా వీరమా అందరినీ చూస్తుండు కదా వీర. సో ఇక్కడ అయితే తలకాయలు కాళ్ళు అయితే ఉడకబెట్టిర్రు. ఇక మా అన్నయ్య వాళ్ళ రసం అయితే ఏమేమి వేసిర్రు, మిరియాల పొడి అండ్ సాల్ట్ వేసుకొని అయితే తాగుతున్నారు. అందరికి ఒక టిప్పు, ఇది తాగితే కోల్డ్ ఉంటే కూడా తగ్గిపోతుంది. అన్న బాగుందా? సాల్టా, కొంచెం సాల్టా. హౌ ఇస్ ఇట్ అక్క? హాయ్ ఆద్య. మా వీరం బన్నాడు. బిర్యానీ, చికెన్ బిర్యానీ. మేము గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. అదే రోజు మా తమ్ముడు సూర్య ఎంగేజ్మెంట్ ఉండే. ఇంకా మధ్యలో ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి ఎంగేజ్మెంట్ అటెండ్ అయ్యాము. మీద ఉన్నారు అందరూ. అందరం అయితే మంచిగా కూర్చుందని చెప్తారా? కావాలంటే మళ్ళీ ఇంకో ఆడకపోయిగా వేసుకోవాలంటే మా వాళ్ళందరూ తింటున్నారు. ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది. నీవి సరిగ్గా తినలేదు, నీవి ఇంకా సరిగ్గా తినలే. ఇగో ఆద్య
నువ్వు కూడా రేపు వీడియోలు వస్తావు. అందుకని పోతుంది. కొంచెం దూరం దూరం. సరే పక్క జరిగి బండి మీద పొరడు గ్యాస్ పెట్టి కటింగ్ పెట్టడాడు తాను లెక్క ప్రశ్నిస్తాడు ఫ్లై కోసం చెప్పులగా తిరుగుతాడు అరే అని అంటే మహాభయం నమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు అది అంటే మహాభయం నమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు అదే నాక పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటే మహాభయం నమ్మంటాడు పోరా చేయిపోరా. స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తాను ఎవరు ఉన్నదాని ఫ్రెండ్లు పెట్టేస్తాను పూరి నీ ఎట్ట బయటికి రాబట్టావా నాకు తెలుసు. అరే నువ్వు తెలియరా? ఈవినింగ్ అన్న మూమెంట్ చేసాం, మరి మన ట్రెండింగ్ మూమెంట్ చేయద్దా? ఒక్కసారి ఆ మూమెంట్ అది వేస్తుందా?
ఇటు పోయినప్పుడే అది ఎత్తుంది కెమెరా లేనప్పుడే ఇగో ఇటు చూడు ఇట్లా అన్నప్పుడు
మ్యూజికల్ చైర్ ఆడతాం